పైసా పైసా కూడబెట్టి మా వాటా కూడా దీంట్లో ఉంది. మేమేం అట్టే గాలికి రాలేదు. చేయండి, పెట్టండి మధ్యాహ్న భోజనం, అందరం పోతాం, పెట్టండి. ఆకలి కొనిస్తారా? వ్యవహారం ఎలా ఉందమ్మా? ఏమో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, నిలబడనియ్యరు, మాట్లాడనియ్యరు. శాంతియుతంగా అతడు ప్రాణత్యాగమే నేను చేస్తానని కూర్చుంటే కూడా కూర్చోరు. అడిగినవా ఇయ్యరు, పర్మిషన్ కూడా ఇయ్యరు. ఇంకేమిస్తారు అనా? రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేరు. అరే చేస్తున్న వాళ్ళను విలీనంలో చేస్తాము అని చేస్తలేరు. అంటే ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ అంటేనే ఇంత దౌర్భాగ్యమైంది అని అందరికీ తెలిసిపోతుంది. వారానికి 4 రోజులకు ఒకసారి బస్ భవన్ ముట్టడి, అరెస్టు చేయడము. ఏంది ఇది? ఇది ప్రభుత్వమా? తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా? అన్నీ పెంచిండ్రు కనుకనే ఇగో ఇంత ముద్దుగున్నాం మేము. వేరే డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో, ఆర్టీసీలో ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో మీరు మంచిగా ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా, గమనించారా? ఎవరెవరి సైకాలజీ, వాళ్ళది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో మీకు తెలియట్లేదా? మీరు కూడా స్పందించాలి కదా. మీరు కూడా తెలంగాణలో ఒక వ్యక్తియే కదా. మీరు కూడా మా పిల్ల అలాంటి కదా. 1కి 2 రాసి చెప్పండి. అడిగితే ఇవ్వరు. సస్తామంటే సావనియ్యారు, బతుకుదామంటే కూడలేదు. ఏం చేయాలి? బతకాలనా సావాలనా? పొన్నం ప్రభాకర్ గారు ఎలా స్పందిస్తున్నారు? ఎవ్వరి స్పందన లేదు, అందరి గాడికే ఉంది. ఆ రోజు ఒక అతను చనిపోయిందా, శంకర్ గౌడ్. ఆ రోజు జర సల్లవర్చిరి. మా ఉద్యోగస్తులు ఏంది నిమ్మకు నీరెప్పినట్లు కొంతమంది ఉంటారు. ఆ రోజే పాల ప్యాకెట్లతోనే అభిషేకం చేసిరి. మరుసటి రోజే మళ్ళీ మడత తిప్పేసిండు. అంతే, సావుకు సిద్ధము అని వస్తే కూడా సావనియ్యరు. బతుకుదామంటే జీతాలు ఇయ్యరు. ఇంకేది బతికెట్లా? ఎవరికి చెప్పుకోవాలి? ఆర్టీసీ కార్మికులు అంటే అంత చులకన అయిపోయింది ప్రభుత్వానికి, మేనేజ్మెంట్కి, ప్రతి డిపార్ట్మెంట్కి. జూన్ 2 తారీఖు నాడు విలీన ప్రక్రియ ఇస్తానన్నాడు. తెలంగాణ దినోత్సవం రోజు ఇవ్వలేదు. అయితే మే 1 నాడు ముఖ్యమంత్రి గారు మాట చెప్పండి, మీకు విలీనం కావాలా, ఎన్నికలు కావాలని. ఎన్నికలు వద్దు, విలీనం కావాలని రాతపూర్వకంగా ఎండి గారికి ప్రతి ఒక్క యూనియన్ 11 యూనియన్లు అందరూ రాసిచ్చారు. అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ రాసిచ్చారు. మరి ఆ విలీన ప్రక్రియ స్టార్ట్ చేయకుండా ఎవరైతే ఎవరూ అడగలేదు, ప్రతి యూనియన్ అడగలేదు ఎన్నికలు కావాలని. మళ్ళీ ఎన్నికల ప్రక్రియ తీసుకొచ్చి జాప్యం చేయడం ఏమంటే నెల దాదాపు ప్రతి నెలకు 300 మంది కార్మికులు రిటైర్డ్ అవుతున్నారు ఆర్టీసీలో. వాళ్ళకు వచ్చే ప్రతిఫలం దక్కకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాదాపు 9 సంవత్సరాలకెళ్ళి విలీన ప్రక్రియ అని చెప్పేసి ప్రతి ఆర్టీసీ కార్మికులు కోరుకుంటుంటే మీ ప్రభుత్వం వచ్చేసి మాకు నయవంచన చేసినట్టు 2.5 సంవత్సరాలు జాప్యం జరిగింది. అయినా కూడా మేము ఓపిక బట్టి ఇప్పుడు ఇస్తా ఉన్నాం. దగ్గరకు వచ్చిన విలీనాన్ని ముందుకు తీసుకుపోవడం ఎవరు అడిగినారు? ఎన్నికలు ఇప్పుడు అసోసియేషన్గా మొన్న 2-3 మీటింగ్లు జరిగినాయి. ఎండీ గారి దగ్గర కానీ, సీఎం గారి దగ్గర, డిప్యూటీ సీఎం గారి దగ్గర జరిగినాయి. మరి ఎన్నికలలో అందరు నాయకులు వచ్చారు, అందరు అభిప్రాయాలు చెప్పారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయం తీసుకోమని చెప్తున్నాం. పెట్టండి, విలీనం తర్వాత ఎన్నికలు పెట్టండి. మేము శాంతియుతంగానే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ అమర నిరాహార దీక్ష ఎందుకు వచ్చింది? మీరు చేయకపోవడం వలన అమర నిరాహార దీక్ష కన్నా లాస్ట్కు మిగిలింది ఏంది? కార్మికునికి అమర నిరాహార దీక్ష ఆయుధం అదొక్కటే. ప్రజాస్వామ్యంలోనే దీక్ష ఒక్కటే. సమ్మెలు, నిరాహార దీక్షలు, గేట్ ధర్నాలు అన్నీ పోయిన తర్వాత అమర నిరాహార దీక్ష. మేము శాంతియుతంగా అమర నిరాహార దీక్షకు మీరు చేస్తే మేము అమర నిరాహార దీక్షకు ఎందుకు రావాల్సి వస్తుండే? ప్రభుత్వం ఆలోచించాలి, యాజమాన్యం కూడా ఆలోచించాలి. మీరు ఒక ఉద్యోగస్తులే కదా, సంస్థలో ఉన్న ఉద్యోగస్తులు. మీరు రిటైర్డ్ అవుతారు, మేము రిటైర్డ్ అవుతాం. ఎన్నికలు విలీన ప్రక్రియను ఎందుకు ఆపుతున్నారు? ఏ కార్మికుడు కోరుకుంటున్నాడు? ఏ యూనియన్ నాయకుడు కోరుకుంటున్నాడు? మీరు ఎన్నికలు ముందుకు తీసుకురావడానికి మేము క్వశ్చన్ చేస్తున్నాము. మాకు అవసరం లేదు ఎన్నికలు, విలీనం చేయండి, తర్వాత ఎన్నికలు పెట్టండి, లేదా అసోసియేషన్ ప్రకటించండి. మాకు వద్దని ఎన్నికలు మీరు ఎందుకు ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని జాప్యం చేయడం వల్ల నెలకు 300 మంది, ఇప్పటికే తెలంగాణ వచ్చినప్పుడు 43,000 మంది ఉద్యోగస్తులు ఉన్నది. ఇప్పుడు 32,000కు వచ్చినాం. నువ్వు నెల తీసుకుంటూ పోతే సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే దాదాపు ఒక 8,000 మంది రిటైర్డ్ అవుతాయి. ఎవరికి ఇస్తావు నువ్వు? విలీన ప్రక్రియ ఎవరికి ఇస్తావు? ఇప్పుడు అంతా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసుకొస్తున్నారు. ఇది అన్యాయమే కదా. యువత ఎక్కడ పోతుంది? ఉద్యోగాలు లేవు. 20,000కు 18,000కు ఉద్యోగం చేయించడం ఏంటంటే ఆర్టీసీలో ఎక్కడుంది విలీనం? ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అంటే ఎలర్జీ అన్న ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు మీ అందరికీ తెలిసిన విషయమే. నా కాంట్రాక్ట్ అంటేనే తప్పు, నా అలర్జీ అని. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి ఇంకా లేని అవుట్ సోర్సింగ్ తీసుకొస్తున్నారు? ఎవరు ప్రశ్నించాలా దీన్ని?
18,000కు 15-16 గంటలు నౌకరు చేయించుకోవడం ఏంది? మేము కోరేది ఒకటే ప్రభుత్వాన్ని, విలీన ప్రక్రియ స్టార్ట్ చేయండి, అవుట్ సోర్సింగ్ ఎత్తేయండి, కొత్తగా ఉద్యోగాలు సృష్టించండి. మేము ఈరోజు నిరసన తెలపడానికి వచ్చినాం శాంతియుతంగా. కానీ పోలీస్ సోదరులు మా విన్నపాన్ని వినించకుండా వాళ్ళకున్న ఆర్డర్స్ ఏందో కానీ ఈరోజు మా నాయకుని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. మేము ఒకరోజు చేస్తుంటే 2 రోజులు చేస్తుంటే మా ప్రజాస్వామ్య దేశంలో మేము 15 రోజుల కింద అప్పీల్ పెట్టుకున్నాము ప్రభుత్వానికి, ఇక్కడ యాజమాన్యానికి, పోలీసు వ్యవస్థ కూడా అప్పీల్ పెట్టుకున్నాం, ఇవ్వలేదు. కనీసం ఒక రోజు 1 డే 2 డేస్ అన్న ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఇప్పుడు 1 గంట సేపు కూడా కూర్చోలేదు, మా నాయకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా మరి ఇంకేమనుకోవాలా? పత్రికా వాళ్ళ ద్వారా మేము ప్రజలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము.